వెల్కమ్ టు ఎవ్రీథింగ్ ఛానల్ ఫ్రెండ్స్. ఏపీ వెబ్సైట్ 2021 వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, ఆన్లైన్ ఫీ పేమెంట్ ఎలా చేయాలి అనేది కంప్లీట్గా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు డాటా ఏదైనా అప్డేట్ చేసుకోవచ్చు, ఏదైనా మిస్టేక్స్ ఉంటే కూడా క్లియర్గా కరెక్షన్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలి, దానికి సంబంధించి ప్రాసెస్ ఏంటి అనేది కూడా క్లియర్గా చూపిస్తాను. వీడియో ప్రతి ఒక్క లైక్ చేసి షేర్ చేయడానికైతే ట్రై చేయండి. వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెబ్సైట్ ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత డైరెక్ట్గా మనకు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఇక్కడ ఉంది కదా, క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్, దీనిపైన క్లిక్ చేయండి. మీకు ఇలా రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇది మీరు మనకు మొబైల్లో చేస్తే రాదు అని వస్తుంది. కానీ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయండి. ప్రతి ఒక్కరు మొబైల్లోనే చేసుకోవచ్చు. డైరెక్ట్గా 3 డాట్ బటన్స్ ఉన్నాయి కదా, దీంట్లో ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్గా డెస్క్టాప్ సైట్ అని సెలెక్ట్ చేయండి. ఇలా సెలెక్ట్ చేస్తే మీరు డైరెక్ట్గా చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదు అంటే మళ్ళీ ఇక్కడ కంపల్సరీ సెలెక్ట్ చేయండి. ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉంది కదా, ఇక్కడ 3 బటన్స్ ప్రెస్ చేస్తే కంపల్సరీ సెలెక్ట్ చేయండి, వచ్చేస్తుంది. మీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి డైరెక్ట్గా సబ్మిట్ బటన్ ప్రెస్ చేయగానే మీకు డీటెయిల్స్ డిస్ప్లే వచ్చేస్తాయి. ఇలా చూపిస్తాను నేను క్లియర్గా. చూడండి, మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్, మీ ఫోటో, ఫాదర్ నేమ్, జెండర్, మెయిల్, ఇవన్నీ డీటెయిల్స్ వస్తాయి. ఇక్కడ నుంచి మీకు ఎడిట్ ఆప్షన్ అలాగే స్టార్ట్ అవుతుంది. మీ డీటెయిల్స్ కూడా ఫిల్ చేయడం స్టార్ట్ అవుతుంది. చూడండి, ఫస్ట్ మీరు మీ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్కి సంబంధించిన లిస్ట్ వస్తుంది. లేదు ఓసీ స్టూడెంట్స్ అయితే మీరు ఎకనామికల్ వీకర్ సెక్షన్ కాదా అని వస్తుంది. ఇప్పటి వరకు మీరు ఏ డీటెయిల్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, లేదు ఇచ్చిన డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవాలన్నా కంప్లీట్గా చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తాను చూడండి. సపోజ్ ఇప్పుడు ఓసీ స్టూడెంట్స్, మీరు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అవునా కాదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ మీరు ఆల్రెడీ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇన్కమ్ సర్టిఫికేట్ ఇక్కడ డైరెక్ట్గా నాట్ అప్లికేబుల్, బిలో 2,50,000, అబోవ్ 2,50,000, మీకు ఏది అప్లికేబుల్ అయి ఉంటే అసలు అప్లికేబుల్ కావాలంటే నో సెలెక్ట్ చేయండి. బిలో అయితే బిలో, అబోవ్ అయితే అబోవ్ సెలెక్ట్ చేయండి. బిలో 2,50,000 సెలెక్ట్ చేస్తేనే ఫీ రియంబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఇప్పుడు సెలెక్ట్ చేసిన తర్వాత ఎస్ అని సెలెక్ట్ చేశారు కదా, ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎస్ అయితే మీ అప్లికేషన్ నెంబర్ ఉంటుంది కదా, ఫామ్ మీద డైరెక్ట్ సర్టిఫికేట్ మీద నెంబర్ ఎంటర్ చేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ చేయాల్సి ఉంటుంది. బిలో 2,50,000 సెలెక్ట్ చేస్తేనే మీకు ఇక్కడ సర్టిఫికేట్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ ఏమడిగారు, మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అవైలబుల్ అన్నప్పుడు మీరు ఎస్ అని సెలెక్ట్ చేస్తే డైరెక్ట్గా మీ సేవ నుంచి లేదా గ్రామ సచివాలయం నుంచి తీసుకున్న సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ నెంబర్ ఎంటర్ చేసి మీరు డైరెక్ట్గా ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. కరెక్ట్గా మీ మొబైల్లో డాటా క్లియర్గా కనిపించేలా పిక్చర్ తీసుకోండి, ఫోటో తీసి డైరెక్ట్గా అప్లోడ్ చేయండి, సరిపోతుంది జేపీఈజీ ఫార్మాట్లో. తర్వాత లేదు ఇప్పుడు మీరు మీ సేవ నుంచి తీసుకున్న సర్టిఫికేట్ లేదు కానీ వైట్ రేషన్ కార్డు ఉంది, అలాంటప్పుడు నో అని సెలెక్ట్ చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ ప్లేస్లో ఇక్కడ డైరెక్ట్గా నో అని సెలెక్ట్ చేసి, ఇక్కడ నో ఉంది కదా, నో అని సెలెక్ట్ చేసిన తర్వాత ఎనీ అదర్ సర్టిఫికేట్ కార్డు అంటే మీకు వైట్ రేషన్ కార్డు ఉంది కదా, వైట్ రేషన్ కార్డు అప్లోడ్ చేసి డైరెక్ట్గా ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఇలా ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి మీ సేవ నుంచి గ్రామ సచివాలయం నుంచి సర్టిఫికేట్ ఎస్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేయండి, నో అయితే వైట్ రేషన్ కార్డు సెలెక్ట్ చేసుకొని ఎంటర్ చేసేయండి. తర్వాత నెక్స్ట్ డీటెయిల్స్, ఇక్కడ ఇది పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ థింగ్. తర్వాత వచ్చి స్పెషల్ కేటగిరీ డీటెయిల్స్, మీరు ఎస్ అని సెలెక్ట్ చేస్తే ఎస్ ఉంటుంది, నో అని సెలెక్ట్ చేస్తే నో ఉంటుంది. దీన్ని తర్వాత మాడిఫై చేసుకోవచ్చు. మీరు ఎలా అనేది చూపిస్తాను ఇందులోనే. ఎస్ ఉన్న వాళ్ళైనా నో చేసుకోవచ్చు, నో ఉన్న వాళ్ళైనా ఎస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఏ డీటెయిల్స్ ఇచ్చారో ఆ డీటెయిల్స్ అన్నీ డిస్ప్లే వచ్చేస్తాయి మీకు. ఈ డీటెయిల్స్ కూడా కంప్లీట్గా ఎడిట్ చేసుకోవచ్చు, చూపిస్తాను. తర్వాత ఏపీ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు మీకు ఏదొచ్చిందో అది ఉంటుంది. తర్వాత ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ డిస్ప్లే వచ్చేస్తాయి. ఇక్కడ చూడండి, మీరు క్లియర్గా ఇక్కడే అందరూ కరెక్ట్గా చూడండి. హెచ్సిఎల్ సెంటర్ మీకు ఆల్రెడీ లిస్ట్ ఇచ్చాను కదా, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చూసుకోండి. హెచ్సిఎల్ సెంటర్స్ మీరు ఏమైతే వెళ్ళాలనుకుంటున్నారో మీకు అన్ని డాటా కరెక్ట్గా ఉంది అనుకున్న వాళ్ళైనా లేదు అనుకున్న వాళ్ళైనా మీ నియర్ బై హెచ్సిఎల్ సెంటర్ ఏది ఉందో అది సెలెక్ట్ చేసేయండి, ఇందులో కంపల్సరీ అవసరమే. తర్వాత ఇక్కడ మీకు డాటా ఎడిట్ చేసుకోవచ్చు, ఏదైనా అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇక్కడ ఇందులో చూడండి, డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ద అబవ్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్. మీరు కంపల్సరీగా ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ అయినా అప్డేట్ చేసుకోవాలనుకుంటే ఇలా డైరెక్ట్గా ఎస్ అయినా సెలెక్ట్ చేసుకోండి, లేదు అంటే నో అని సెలెక్ట్ చేసుకోండి, అది మీ ఇష్టం. మీకు డాటా మాడిఫికేషన్ ఉంది, అప్డేట్ ఉంది, ఏదైనా పర్లేదు, నేము, క్యాస్ట్ అలాగే ఇన్కమ్ ఏదైనా
ఎస్ అని సెలెక్ట్ చేస్తే మీరు అన్నీ అప్డేట్ చేసుకోవచ్చు. నో అని సెలెక్ట్ చేస్తే ఏది సెలెక్ట్ చేయాలి. ఇప్పుడు ఎస్ అని సెలెక్ట్ చేసి తర్వాత ఏం చేయాలి, సబ్మిట్ అని క్లిక్ చేయాలి. ఎస్ అని ఇక్కడ వెరిఫికేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకున్నాం, ఎస్ అని సెలెక్ట్ చేసాం. మాడిఫికేషన్ ఉంది కాబట్టి లేని వాళ్ళకు కూడా డైరెక్ట్ లాస్ట్ డిస్ప్లే వచ్చేస్తుంది, అది కూడా చూపిస్తాను. ఎస్ అని సెలెక్ట్ చేసిన తర్వాత సబ్మిట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే ఇలా డూ యూ వాంట్ టు ప్రాసెస్ అని అడుగుతుంది. ఓకే అని ప్రెస్ చేయండి, అందులో ఏ ప్రాబ్లం లేదు. తర్వాత ఇప్పుడు ఇంకా మీరు డీటెయిల్స్ ఏం ఎడిట్ చేయాలనేది క్లియర్గా ఇక్కడ మనకు పర్సనల్ డీటెయిల్స్ నుంచి అన్నీ స్టార్ట్ అవుతాయి. చూడండి ఇక్కడ మీ ఆధార్, జెండర్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అన్నీ వచ్చాయి కదా. మీ నేమ్ కరెక్షన్ ఉందా, ఇక్కడ కరెక్షన్ అంటే నేమ్ కరెక్షను మీరు ఎస్ఎస్సి మెమోలో ఏదైతే ఉందో అది మాత్రమే బేస్, కానీ మిగిలిన వాటిలో చేంజ్ చేయడానికి ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేయద్దండి, ఏ చేంజెస్ లేవు. ఇప్పుడు సపోజ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ముందు ఇవ్వలేదు కదా, ఇవ్వలేదు. సపోజ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎడిట్ చేసుకోవాలనుకున్నారు మీరు, ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ చేయండి. ఇలా మీ నేమ్ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి. ఫాదర్ నేమ్ మిస్టేక్ ఉంది, ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎస్ అని సెలెక్ట్ చేయండి. ఎస్ అని సెలెక్ట్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ డైరెక్ట్గా మీ 10th క్లాస్ యొక్క మెమో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్గా చూజ్ యువర్ ఫైల్ అంటే 10th క్లాస్ మెమో డైరెక్ట్గా మొబైల్ నుంచి క్లారిటీ వచ్చేలా పిక్ తీసి అప్లోడ్ చేయండి. తర్వాత డూ యూ వాంట్ టు ఎడిట్ ఇన్కమ్ అంటే మళ్ళీ ఇక్కడ కూడా ఇన్కమ్ ఎడిట్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఎస్ నో, తర్వాత బిలో 2,50,000, అబోవ్ 3,50,000 ఎంటర్ చేసి సేమ్ ఇప్పుడు చూపించాను కదా, మీ సేవా సర్టిఫికేటా, రేషన్ కార్డా డైరెక్ట్గా అప్లోడ్ చేయవచ్చు. ఇది పర్సనల్ డీటెయిల్స్ ఎడిట్ చేసుకోవడం. నెక్స్ట్ స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్ కన్ఫామ్గా చూడండి, మీరు ఆల్రెడీ ఎస్ అని ఉంటేనే నో చేసుకోవచ్చు, నో అంటే ఎస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ నో ఉన్న వాళ్ళు ఎవరైనా ఎస్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా ఎస్ అని క్లిక్ చేయగానే మీకు చూజ్ యువర్ ఫైల్ అని వస్తుంది. మీ ఏ సర్టిఫికేట్ కన్సర్న్ మీ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో అది అప్లోడ్ చేయండి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, ప్లీజ్ అటెండ్ ద సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ విజయవాడ, బెంజ్ సర్కిల్, కృష్ణా డిస్టిక్. కంపల్సరీగా ఏ డేట్ అయితే ఇచ్చారో ఆ డేట్ రోజు మీరు మీ యొక్క సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మిగిలిన రోజులో వెళ్ళడానికి ట్రై చేయకండి. నెక్స్ట్ ఈ డీటెయిల్స్ స్పెషల్ కేటగిరీ అయిపోయిన తర్వాత స్టడీ డీటెయిల్స్ ఇక్కడ కంపల్సరీ అందరూ గుర్తుపెట్టుకోండి. కొంతమంది స్టూడెంట్స్ ఇక్కడ స్టడీ మీరు 1 year లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకోవడం, స్టడీ స్కిప్ చేయడం వాళ్ళు ఉన్నారు కదా, ఆల్రెడీ ప్రీవియస్గా ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే ఇలా నో నో అని ఆప్షన్ వస్తుంది. నో ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలనుకోండి, మీ కంప్లీట్గా స్టడీ సర్టిఫికేట్ సంబంధించిన 6th క్లాస్ నుంచి 12th వరకు ఎడిట్ చేసుకోవచ్చు. ఎస్ అని క్లిక్ చేస్తే మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ సపోజ్ ఇప్పుడు మీరు 10th క్లాస్ తర్వాత మీరు 11th క్లాస్ ప్లేస్లో చదవలేదు, అలాంటి టైంలో ఏం చేస్తారు, మీరు ఇక్కడ డైరెక్ట్గా 11th క్లాస్ ఇప్పుడు ఏ డీటెయిల్స్ అయితే మీరు బోనఫైడ్ ఉన్నాయో అవి ఎంటర్ చేయండి, పర్లేదు. మీకు గ్యాప్ సర్టిఫికేట్ తర్వాత అడిగినప్పుడు ప్రొడ్యూస్ చేయండి, ఇప్పుడు కాదు. ఇక్కడ డైరెక్ట్గా ఇప్పుడు బోనఫైడ్ ఏవైతే ఉన్నాయో కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఇప్పుడు బోనఫైడ్ లేదు, సపోజ్ మీరు బోనఫైడ్ లేదు అనుకుంటే ఏం చేస్తారు, నేను చెప్పాను కదా రెసిడెన్స్ సర్టిఫికేట్ కంపల్సరీ అని. ఇక్కడ బోనఫైడ్ లేని వాళ్ళు, లేదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. రెసిడెన్స్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. లేదు మేము ఏపీ స్టూడెంట్స్మే కానీ వేరే స్టేట్లో చదివామన్న వాళ్ళు ఏం చేస్తారంటే మీ బోనఫైడ్ డీటెయిల్సే ఇవ్వండి, కానీ మీరు ఏం చేస్తారు హెచ్సిఎల్ సెంటర్స్కి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్డేట్ చేసుకోండి మీ డేటా అనేది, మేము లోకల్ స్టూడెంట్స్మే, మాకు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉందని. ఇందులో ఎలాంటి మిస్టేక్స్ చేయకుండా మీరు చదివిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కరూ బోనఫైడ్ సంబంధించిన డీటెయిల్సే ఎంటర్ చేయండి. బోనఫైడ్ లేని వాళ్ళు మాత్రమే వేరే డీటెయిల్స్ ఎంటర్ చేయండి, రెసిడెన్స్ సర్టిఫికేట్ డీటెయిల్స్. బోనఫైడ్ ఉండి తర్వాత వేరే స్టేట్ చదివిన వాళ్ళు, గ్యాప్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏమీ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఎస్ ఉంటే ఎస్, నో ఉంటే నో చేసుకొని అప్డేట్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ స్క్రీన్ మీకు హాల్ టికెట్ నెంబర్ మళ్ళీ మీ డీటెయిల్స్ వచ్చేస్తాయి, ఇంటర్మీడియట్ ఈక్వలెంట్ మార్క్స్ డైరెక్ట్గా వచ్చేస్తాయి. ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా సబ్మిట్ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ డూ వాంట్ టు ప్రాసెస్ అని అడుగుతుంది, ఓకే అని ప్రెస్ చేయండి. ఓకే అని ప్రెస్ చేసిన తర్వాత మీ ఫీజు డీటెయిల్స్ డిస్ప్లే వచ్చేస్తాయి. ఓసీ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ 1,200 రూపీస్ వచ్చింది, మిగిలిన వాళ్ళకి 800 రూపీస్, 600 ఉన్న వాళ్ళకి 600, 1,200 వస్తుంది. మీరు ఎలా పే చేయాలనుకుంటే అలా డైరెక్ట్గా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకొని పే అని క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా స్క్రీను డైరెక్ట్గా పేమెంట్ గేట్వే వచ్చేస్తుంది. పేమెంట్ పే చేసిన తర్వాత మేక్ పేమెంట్ అనండి. పేమెంట్ చేసిన వెంటనే మీకు రీడైరెక్ట్ స్క్రీన్ వస్తుంది, డైరెక్ట్గా పేమెంట్ ఆప్షన్ సక్సెస్ఫుల్ అని పడిన వెంటనే మీకు నెంబర్ కూడా డిస్ప్లే వచ్చేస్తుంది, ఆ నెంబర్ నోట్ చేసుకోండి సరిపోతుంది. దీంతో పేమెంట్ ప్రాసెసింగ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఈ ప్రాసెస్ కంప్లీట్ చేసే టైంలో ఎవరికైనా ఎర్రర్స్ వచ్చినా, మీకు ఎవరికైనా మీకు
మిస్టేక్స్ అనిపించినా లేదు ఏమైనా డౌట్ ఉన్నా డైరెక్ట్గా అక్కడ ఏదైతే మిస్టేక్ వచ్చిందో మీకు ఆ స్క్రీన్ షాట్ తీసి డైరెక్ట్గా ఈమెయిల్ ఐడి నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. మీ కరెక్షన్ ఏం చేసుకోవాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.